కల్పన పేరు మీద కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రతి విద్యార్థి కూడా చైతన్యవంతంతో పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు. ఏ ఉద్యమాలైనా కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని కూడా మన యూనివర్సిటీ విద్యార్థులు కదిలిరు కాబట్టి తెలంగాణ మొత్తం కదిలింది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ దిల్సుఖ్నగర్లో విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేస్తున్నారు. అదేవిధంగా చిక్కడపల్లిలో లైబ్రరీ కాడ కూడా అందరూ విద్యార్థులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు వేస్తున్నారు. కానీ ఉస్మాన్ సిటీ విద్యార్థులే ఎవరు బయటకు వెళ్ళట్లేదు. ఉద్యోగాలు కావాలని చెప్పి డిమాండ్ ఉస్మాన్ సిటీ విద్యార్థులు లేదనే ఇవాళ ఒక చర్చ ఇవాళ బయట జరుగుతుంది. కాబట్టి ఆ చర్చను అది తప్పు ఖచ్చితంగా ఉస్మాన్ సిటీ విద్యార్థులందరూ కూడా ఇవాళ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న ఒక మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు మీరు చాలా కష్టపడి మీరు చదువుతూ ఉన్నారు. మన కష్టానికి ఫలితం రావాలంటే నోటిఫికేషన్ రావాలి. మన నోటిఫికేషన్ తొందరగా వస్తేనే మన ఉద్యోగాలు ఎగ్జామ్ రాస్తాం. మన తల్లిదండ్రులు కన్న కళలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధికారత దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ నెల 18 తారీఖు 10 గంటలకు సరున్నారు స్టేడియంలో ఆ రోజు యూత్ డిక్లరేషన్ పేరు మీద ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో అదే సరున్నారు గ్రౌండ్లో మనం అందరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 18 తారీఖు రోజు ప్రతి హాస్టల్లో కూడా బస్సులు పెడతాం. దయచేసి ఎవరు కూడా అన్యత భావించకుండా ఎటు తప్పించుకోకుండా ఎటు ఊకండి, బాధ్యతగా బస్సులు ఎక్కండి. 12 కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ లంచ్ చేసుకొని వెళ్ళేస్తాం. కాబట్టి ఉస్మాన్ సిటీ విద్యార్థులు ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తున్న ఒక మెసేజ్ పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక్కడికి రాని విద్యార్థులు కూడా హాస్టల్ ఉన్న వాళ్ళకు కూడా హాస్టల్ ఉన్న వాళ్ళకి కానీ కాలేజీ పోయినా కానీ ఇతరత్ర వేరే పనులు పోయిన వాళ్ళకు కూడా అందరికి చెప్పండి బాధ్యతతోనే. బ్రదర్ అక్క చెల్లె మనం అందరం మీటింగ్ పోదాం, యువగర్జన యూత్ మీటింగ్ వెళ్దాం, యూత్ సంగ్రామ సదస్సు పోదాం అని చెప్పి మీరందరూ కూడా దయచేసి మన తోటి విద్యార్థులు కూడా చెప్పుకొని అందరిని తీసుకొని రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉస్మాన్ సిటీ విద్యార్థులకు వేలాది మంది విద్యార్థులు ఆ రోజు ఇక్కడ నుండి ఉదయం మార్నింగ్ 8 గంటలకి వెళ్ళి ఇక్కడ నుండి మనం బయలుదేరితే ఈ ప్రభుత్వానికి ఒక మెసేజ్ పోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కదిలిరో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టడానికి మెసేజ్ కనుక ఈ ప్రభుత్వాన్ని పంపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా 2.5 సంవత్సరాలు ఇట్లనే గడిచిపోతే ఇక ఉద్యోగాలు రావు. మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని ఉద్యోగాలు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి వచ్చే ప్రభుత్వం రాక మనం వెయిట్ చేద్దామా? అంత ఓపుకున్నా మనకంతా. కాబట్టి అందరికి డిగ్రీలు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి, మళ్ళీ డబుల్ పీలకు వచ్చారు, పెళ్లి చేసుకునే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే ఒక అవకాశం మనకు దీని ద్వారా మనకు ఉంది. కాబట్టి దయచేసి ఉస్మాన్ సిటీ నుంచి మనం 18 తారీఖు రోజు వేలాది మంది విద్యార్థులుగా మనం ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయలుదేరదాం. దయచేసి మీరు అందరూ కూడా బస్సులలో రావాలని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి తీసుకుని రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇది రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు, మీటింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, మున్సిపల్ ఎలక్షన్ లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ ఎలక్షన్ లేవు. కాబట్టి దయచేసి రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. ఈ సదస్సును సక్సెస్ చేయాలి. కేటీఆర్ గారు వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక సందర్భం కాబట్టి దయచేసి అందరు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. 31 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగులను పక్కన పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే యూత్ డిక్లరేషన్ ఆనాడు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయిందో అదే వేదికల అదే ప్లేస్లో ఈ నెల 18వ తారీఖు నాడు యువ సంఘం నిర్వహిస్తున్నాం. కాబట్టి వేలాదిగా నిరుద్యోగ తరలిలో వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన తెలుపుతా ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరొకసారి కోరుతా ఉన్నాను. ఈ నెల 18 తారీఖు రోజు సరునగర్ స్టేడియంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు యువతకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 15,000 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లనే వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాటినే పత్రాలు ఇచ్చి ఇవాళ మేము ఇచ్చినని చెప్పి ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలతోని ముఖ్యమంత్రి గారు ఇవాళ 31 నెలలుగా ఇవాళ కాలం గడుపుతూ వచ్చారు తప్ప ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశం మీద ఈ రాష్ట్రంలోని యువతకు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు.
అంటే ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని ఈ రాష్ట్రంలోని సంవత్సరాల కొద్దీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని హాస్టల్లో వండుకుంటూ కిరాయి రూముల్లో వండుకుంటూ ఉద్యోగాల కోసం దిల్సుఖ్నగర్లో, ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో, అశోక్ నగర్ చౌరస్తాలో చాలామంది విద్యార్థులందరూ గడిచిన 2.5 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తలేదు. అందుకోసం దాన్ని నిరసనగా దిల్సుఖ్నగర్లో ప్రతిరోజు కూడా విద్యార్థులందరూ వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కదిలి మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి, టీచర్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి, గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీలన్నీ కూడా ఇవాళ భర్తీ చేయాలని చెప్పి దిల్సుఖ్నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అశోక్ నగర్లో ధర్నా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా మేమంతా కదులుతున్నాం. రేపు సరున్నారు 18వ తారీఖు రోజు ఉస్మాన్ యూనివర్సిటీ శక్తిని చాటడానికి ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏకమై ఇవాళ ముందుకు రాబోతూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలిచి ఉద్యమాల్లో ముందుండి కొట్లాడి పోరాటం చేసినామో, ఉస్మాన్ యూనివర్సిటీ జరిగిన ప్రతి ఉద్యమానికి ఇన్స్పిరేషన్గా గ్రామాల్లో ఉన్న యువత కూడా అందరూ బయటకు వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అయితే ఎట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీ యువత విద్యార్థులు నడుం బిగించారో, రేపు ఉద్యోగాల భర్తీ కోసం కూడా ఓజీ నుంచి కూడా ఆ పోరాటం జరగబోతుంది. కాబట్టి ఈ నెల 18వ తారీఖు రోజు విద్యార్థులందరినీ కూడా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా ఇవాళ సెంట్రల్ లైబ్రరీలో అందరినీ ఆహ్వానించినాం. 18వ తారీఖు రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు సమావేశంలో పాల్గొనాలని చెప్పి, ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ కోసం, నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాల కోసం ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి, జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఇవాళ కేటీఆర్ గారిది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో భర్తీ చేసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి అదే స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి విద్యార్థులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత పద్ధతిలో పోరాటం చేస్తాను కూడా ఈ నెల 18వ తారీఖు రోజు అందరం కదలబోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ప్రతి విద్యార్థి కూడా కదలాలని చెప్పి కోరుతా ఉన్నాం. తరపున నడుస్తుందా ఈ సంగ్రామ సభ, లేదా బీఆర్ఎస్ పార్టీ తరపున నడుస్తుందా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యువత అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఈ విద్యార్థులందరికీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ధర్నాలు ఇస్తున్నారు, చాలా ఇబ్బందికి గురవుతున్నారు, వాళ్ళందరికీ బాసటగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించారు. కాబట్టి ఇవాళ విద్యార్థి బీఆర్ఎస్వి అదేవిధంగా బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ క్రికెట్ స్టేడియంలో, సరున్నారు స్టేడియంలో కూడా సదస్సు నిర్వహించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండ ఉండే సభ కాబట్టి దీనికోసం అందరినీ రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. దాదాపుగా ఎన్ని వేల మంది పాల్గొనబోతున్నారు? దాదాపు 50,000 మంది విద్యార్థులు తెలంగాణ నుంచి నలుమూల నుంచి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని విశ్వవిద్యాలయాల నుంచి కూడా విద్యార్థులు రాబోతూ ఉన్నారు, పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. మే 8వ తారీఖు 2023 కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఏదైతే తీసుకుందో సరూర్ నగర్ వేదికగా, దాదాపు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది. యూత్ డిక్లరేషన్ సందర్భంగా ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఆహ్వానించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి యూత్కు తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, అదేవిధంగా పై చదువులు చదువుకున్న వాళ్ళకు 10 లక్షల సాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ నిరుద్యోగ వ్యవస్థలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి జాబులు కేవలం 16,500 మాత్రమే. మీరు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఇలా 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలే. కాబట్టి ఇలా బీఆర్ఎస్ యోజన విభాగం ఆధ్వర్యంలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులంతా కదిలి వస్తారు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చాలా ఉద్యమాలు జరిగినటువంటి ఘనత ఉస్మాన్ చరిత్రకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా లైబ్రరీలో చదువుకుంటాం, వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా ప్రతి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే యువ సంగ్రామ సదస్సు నడుస్తుందో ఎల్బీనగర్ వేదికగా సరూర్ నగర్ స్టేడియంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి
నోటిఫికేషన్ కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎగ్జామ్స్ పెట్టినట్టు వాటికి 50,000 ఉద్యోగాలకు వీళ్ళు ఆర్డర్ ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నిరుద్యోగులంతా శక్తి ఏందో మరొకసారి చూపించాలి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. ఇలా ఉద్యోగాల గురించి కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా భాగస్వాములై ఖచ్చితంగా కొట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నాయంటే కేవలం 16,500 మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా మనకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి కొట్లాడుకోవాలని చెప్పి ప్రతి విద్యార్థులందరికీ కూడా పేరున తెలియజేస్తూ ఖచ్చితంగా 18వ తారీఖు యువ సంగ్రామ సదస్సును కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. అందరికి కూడా ఉద్యమాభివందనాలు. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి విద్యార్థులందరూ నిరుద్యోగులందరితో ఛాయలు తాగి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఒక సాధారణ మనిషిలాగా వచ్చి మన మధ్యలో ఉండి ఛాయ్ తాగి మనందరిని నమ్మించిన రాహుల్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 31 నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 15,000 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇవాళ ఆ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అసలు ఏ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే అంశం మీద ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇవాళ హామీ ఇవ్వలేదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదా లేదా అనే ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మీరు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఇదే ఏరియాలో అశోక్ నగర్లో చిక్కడపల్లిలో అక్కడ ఇక్కడ రూములు తీసుకొని తల్లిదండ్రులకు భారం అవుతూ కూడా ఇక్కడ మనందరం చదువుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి, మన సమాజంలో గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా లైబ్రరీకి వచ్చి ఇక్కడ మనం చదువుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన తల్లిదండ్రుల ఆశలైన ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యం కోసం మనం ఎట్లయితే మనం కష్టపడి చదువుతున్నామో ఈ ప్రభుత్వానికి మీద ఒత్తిడి తేవడం కూడా అందులో భాగంగానే మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చదువుకుంటూ ఏళ్ళ కొద్దీ చదువుకుంటూ పోతా అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ లేకపోతే మనకు ఉద్యోగాలు రావు, మన కుటుంబాలకు భారం అవుతాం, ఏజ్ మీద పడుతుంది, పెళ్ళిళ్ళు కాక పిల్లల్ని ఇవ్వక చాలా ఇబ్బంది గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సమస్య పరిష్కారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం. దానికోసం ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెట్టాలి. ఇవాళ దిల్సుఖ్నగర్లో చూస్తే వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా వాళ్ళంతా సంఘటితమై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు ధర్నాలు ఇస్తారు. మనమెందుకు ప్రశ్నించొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ మీ అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే 2.5 సంవత్సరాలుగా ఇవాళ విద్యార్థులను మోసం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆలోచన మేరకు కేటీఆర్ గారు ఈ నెల 18వ తారీఖు రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు అయితే ఏ స్థలంలో అయితే విద్యార్థులకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చారో అదే స్థలంలో కూడా సభను నిర్వహించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రావాలని చెప్పి విధిగా ప్రతి ఒక్కరు ఒక్కరోజు ఒక్క పూట మనం లైబ్రరీ రాకుండా ఉంటే మనకి నష్టం ఏం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి వేలాది మంది విద్యార్థులు ఆ సభకు వచ్చిన ఒక మెసేజ్ మనం ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉంది. శాంతియుత పంతాల మనం పోతున్నాం, ఎవరైనా దాడికి పోతలేం. కాబట్టి ఏం కేసులు కావు, ఏం నష్టం ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా అందరు చెప్పి మనం మీటింగ్ పోదామని చెప్పి అందరిని పిలవండి. ఆ రోజు పొద్దున ఉదయం 8 గంటల కాల ఇక్కడ మన జయసింహన్న మన ముషిరాబాద్ నాయకుడు జయసింహన్న ఇక్కడ మీ అందరి కోసం వెహికల్ ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా లంచ్ ఏర్పాటు చేస్తాడు, మీకు ఏమి ఇబ్బంది ఉండకుండా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పొద్దున మార్నింగ్ 8 కల్లా ఇక్కడికి రావాలి, వెహికల్ ఎక్కాలి, మనం సరూర్ నగర్ స్టేడియం రావాలని చెప్పి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన కోసం జరుగుతున్న మీటింగ్, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి పెట్టిన మీటింగ్. రేపు ప్రభుత్వం ఇంకా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇదొక అవకాశం, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇదొక అవకాశం. కాబట్టి దయచేసి ప్రతి విద్యార్థి కూడా యువకులు కూడా అందరూ కూడా ఏకమై రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మనం పోరాటం చేస్తే 2-3 నెలల లోపలనే ప్రభుత్వం ఖాళీలన్నీ భర్తీ చేస్తుంది. కాబట్టి మనందరికీ చాలామంది చదువుకునే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. సార్ ఎల్లుండి మీటింగ్ రండి 18వ తారీఖు రోజు, కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి బ్రదర్. మీరు అట్టినే కూర్చుంటే మాత్రం ఏం ఉద్యోగాలు రావు. జర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దాం, ఓకేనా బ్రదర్? ఏం కేసులు కావు మీటింగ్ వస్తే. కంపల్సరీ రోజు లైబ్రరీకి వస్తారు కదా మీరు.
మీరు మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ చెప్పండి, చాలామందిని పిలవండి. ఎందుకంటే మనకు ఉద్యోగాల కోసం కంపల్సరీ మనకే అది చేయాలి. ఇక్కడ ఒక 5-6 బస్సులు పెడతాం. జేసీ మన బస్సులు పెడతాం ఇక్కడ. మళ్ళీ రాగా మీటింగ్ అయిపోయినా రిటర్న్ కూడా అందరికి లంచ్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఆధ్వర్యంలో ఈ నెల 18 తారీఖు నాడు సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్లో మరి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి ఈరోజు అధికారం చేపట్టి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేసింది లేదు. ఇదే ఇప్పుడు ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇది ఎందరో విద్యార్థులకి వేదిక. ఇక్కడనే ఉండి చాలామంది కూడా నిరుపేదలు మరి ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న ఊళ్ళ నుంచి వస్తుంటారు. వచ్చి చదువుకొని మరి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలనే ఆశతో ఇక్కడికి వచ్చి మరి రాత్రిని పగలు కష్టపడుతున్న వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మరి దేశమంతా కూడా చూసింది. ఇక్కడికే రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇక్కడనే ఛాయ్ తాగిండు, పక్కనే ఉన్న బావర్చికి పోయినరు. ఇక్కడంతా విద్యార్థులను మోసం చేసిండ్రు. మేము ప్రభుత్వంలోకి రాగానే కేవలం 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. మీరున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఉద్యోగం తీసేయండి, మీకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ చెప్పిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పిండ్రు. ఎన్నెన్నో హామీలు, నోటికొచ్చిన హామీలు, ప్రతి ఒక్క వర్గాన్ని 420 హామీలు, 13 గ్యారంటీలు, మరి వివిధ రకాల డిక్లరేషన్ల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ ఇది. మా గౌరవ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా తెలంగాణ ప్రజలు బాగుండాలా, ఇక్కడి విద్యార్థి లోకం బాగుండాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు 18 తారీఖు రోజు మేము సరూర్ నగర్లో పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం మీద మనమందరం కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నారో అవన్నీ హామీలు నెరవేరాలంటే మనం వాళ్ళు చెప్పిన హామీలని వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సదస్సుకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మేము అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కూడా పోయి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీనన్నీ కూడా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా సదస్సుకి రావాలా. మనమందరం కూడా ఈ సదస్సుని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. ఒత్తిడి తెచ్చి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే వరకు కూడా మనమందరం కూడా పోరాడుతూనే ఉందాం. మీ పక్షాన మేము ఉంటామని తెలియజేస్తూ మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. మీకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా మీ వెంటనే ఉండి మేము ప్రతి ఒక్క సమస్య కోసం పోట్లాడతామని తెలియజేస్తూ 18 తారీఖు రోజు ఏదైతే ఈ సదస్సు ఉందో ఈ సదస్సు కోసం మనమందరం కూడా కలిసి అందరం కూడా బయలుదేరదామని తెలియజేస్తూ మరి ఇప్పుడు మీ అందరినీ కూడా ఉద్దేశించి మా పార్టీ యువజన విభాగం అధ్యక్షులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ క్రీడా మైదానం లోపల ఆనాడు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు యూత్ డిక్లరేషన్ పేరు మీద 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని నినాదంతో ఆ రోజు ఈ రాష్ట్రంలోని యువతకు హామీ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 31 నెలలైనా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దాదాపు ఒక 15,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం భర్తీ చేసింది తప్ప అదనంగా ఇంకా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వడంలో ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీని చెప్పి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపలనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్లో డిపార్ట్మెంట్ల వారీగా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగిస్తాం. డేట్లు కూడా ముందే ప్రకటిస్తాం. విద్యార్థులు మంచిగా హ్యాపీగా చదువుకోవచ్చు, వాళ్ళు నచ్చిన జాబ్ కోసం ప్రిపేర్ కావచ్చు, జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి కూడా ఆ జాబ్ క్యాలెండర్ని అమలు చేయని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సును పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికోసం
విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర యువతలందరినీ కూడా ఇవాళ ఏకం చేయబోతున్నాం. అందులో భాగంగానే ఉస్మాన్ సిటీ విద్యార్థులు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కదిలీరో ఇవాళ ఉద్యోగాల భర్తీ కోసం కూడా ఇవాళ కదలటానికి ఇవాళ సిద్ధమైపోయారు. అదేవిధంగా అశోక్ నగర్ చౌరస్తాలో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ కాడ కూడా వేలాది మంది విద్యార్థులు కూడా అన్న మేము కూడా వస్తాం, మమ్మల్ని రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రాహుల్ గాంధీ గారు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము కూడా స్వచ్ఛందంగా కదులుతామని చెప్పి ఇక్కడ లైబ్రరీలో ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ తమ్ముని అడిగినా కూడా మేమందరం వస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కోచింగ్ సెంటర్ లోపల స్టడీ రూమ్లలో ఉన్న వాళ్ళు కూడా అన్న మేము కూడా వస్తాం, మాకు కూడా ఏదైనా ఏర్పాట్లు చేయండి, మేము కూడా ఖచ్చితంగా వస్తాం, ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఎన్నేళ్ళు ఇంకా మేము చదువుకోవాలి, ఇక్కడ మాకు 2.5 ఏళ్ళ కింద మాకు హామీ ఇచ్చారు, ఇప్పటివరకు ఉద్యోగాలు ఇస్తలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మాకు కూడా ఉంది, మేము కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి ఇవాళ నిరుద్యోగ యువత కూడా అందరూ కదలబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వేలాది మంది నిరుద్యోగులందరూ రావాలే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసి కేటీఆర్ గారి సందేశాన్ని వినాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మీరేమో ఇక్కడ ఉద్యోగాలు వేయలేరు అని చెప్పేసి మీరు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేవు కాబట్టి మా ప్రభుత్వం వచ్చినాక 67,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రజాప్రభుత్వం. సో ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, ఉద్యోగాలు మాకు అద్దు, ప్రజాప్రభుత్వం బెటర్ అని చెప్పేసి అంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎవడైనా తెలుగులో ఎవడన్నా ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తారా? ముఖ్యమంత్రి చెప్పలేడా? నేను ఏమంటే ముఖ్యమంత్రికి అయినా సోయింది ఆయన, ఆయనకి ఏం సోయలేదు కాబట్టి ఇవాళ విద్యార్థుల బాధలు, నిరుద్యోగుల బాధలు ఇవాళ రేవంత్ రెడ్డికి తెలియదు కాబట్టి ధర్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వద్దని ప్రపంచంలో ఏ విద్యార్థి కూడా మాకు ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేయడు. ఇవాళ చిక్కడపల్లిలో చౌరస్తాలో కూడా విద్యార్థులు స్వచ్ఛంగా రోడ్ల మీద వచ్చి ధర్నా చేశారు. అదేవిధంగా పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేశారు. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా విద్యార్థులను స్వచ్ఛందంగా ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. కాబట్టి వీటన్నింటి విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతో కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా ఇవాళ కేటీఆర్ గారు పోరాటం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సదస్సు ఏర్పాటు చేసినాం. వేలాది మంది విద్యార్థులు కూడా ఈ సదస్సుకు స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. గత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు మే 8వ తారీఖు 2023లో సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వారు చేసినటువంటి వాగ్దానాలు యూత్ డిక్లరేషన్ అని చేసి ఆ రోజు చేసినటువంటి మాటలు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు, అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇలా దాదాపు 30 నెలలు దాటినా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నాయంటే కేవలం 16,900 ఉద్యోగాలు మాత్రమే. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్కు వీళ్ళు ఆర్డర్లు ఇచ్చి మేము 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇలా ఎంత దగాకోరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మీరు మీ అన్న ప్రియాంక గాంధీ అన్న రాహుల్ గాంధీకి వచ్చి ఇదే చిక్కడపల్లి వేదికగా ఛాయ్ తాగి నిరుద్యోగులను మోసం చేసినటువంటి పరిస్థితి. మీరు ఒక్క ఉద్యోగాన్ని ఉడవికండి, రాష్ట్రంలో మీకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇదే వేదికగా, ఇదే గడ్డ నుంచి, ఇదే చిక్కడపల్లి వేదికగా ఛాయ్ తాగుతూ ఒక మామూలు ఫ్యామిలీ నుంచి ఒక మామూలు కుటుంబ సభ్యునిగా మీతో మాట్లాడినటువంటి మాటలు ఇలా 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు మర్చిపోయారు. ఇదే వేదికగా ఇక్కడ ఉన్నటువంటి బవార్చిలో బిర్యానీ తినిపోయి ఇవాళ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా 31 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నది. గతంలో 1,60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు రంగంలో దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో 20 లక్షల పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నాయంటే కేవలం 16,900 ఉద్యోగాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఈ 30 నెలల్లో పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా నిరుద్యోగులకు అండగా ఎవరు ఉన్నారంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైన హామీలను నెరవేర్చుకోవాలంటే మీరు అంతా కూడా నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సరూర్ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే యువ సంగ్రామ సదస్సు ఉంటుందో దాన్ని అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అంతా వచ్చి కూడా విజయవంతం చేయాలని పేరున యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, నిరుద్యోగం అంతా కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలి. విద్యార్థి కావాలి, యువత కాబట్టి తలుసుకుంటే ఈ రాష్ట్రంలో అయినా దేశంలోనే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఇచ్చినటువంటి వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రకారమే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. కాబట్టి మనం ఆ జాబ్
క్యాలెండర్ని గుర్తు చేస్తున్నాం. వాళ్ళే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఆ 2 లక్షలు గుర్తు చేస్తున్నాం. వాళ్ళే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు 4,000 కాబట్టి వారిని మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి మనం ఇవి గుర్తు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలను మోసం చేసింది. ఒకవైపు రైతాంగాన్ని మోసం చేసింది, మరోవైపు మహిళలను మోసం చేసింది, ఇటువైపు నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచైనా ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకైనా మనం పోరాటం చేయాలి. యావత్ తెలంగాణలో ఉన్న యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్టులు అంటున్నాడు, ఇండియన్ తాగమని చెప్తున్నాడు. మీరు అదే చూసిరు కదా బ్రదర్, మొన్న మాట్లాడినటువంటి నిరుద్యోగుల ఆవేశం ఏ విధంగా ఉంది. నిరుద్యోగుల పక్షాన ఆ రోజు మమ్మల్ని మోసం చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మించి మా విద్యార్థులందరినీ కూడా కలుపుకొని బస్సు యాత్ర చేసిండు. ఆ బస్సు యాత్ర సందర్భంగా సంవత్సరం లోపల ఇలా రాష్ట్రంలో ఉన్న ఒక ఉద్యోగం ఉడవిస్తే మీకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల గురించే నిరుద్యోగులు మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి చవట రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్న మాటలు మీరు ఇండ్రిని దాగి చచ్చిపోయినట్టు. ఎవరు నువ్వు ఇండ్రిని దాగి చచ్చిపో అనడానికి నువ్వు ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? దీనికోసమైనా ఇలా దళితులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ అందరూ నమ్మి మీకు ఓటేస్తే ఇదా నువ్వు ఇంటిని దాగమని మాట్లాడతావా? నీకు దమ్ముంటే నువ్వే అన్నావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు, నువ్వే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలం చేస్తావు కదా. నీకు దమ్ముంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తావు. నీకు దమ్ముంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించవు తూతూ మంత్రంగా. జాబ్ క్యాలెండర్లో జాబ్లెస్ క్యాలెండర్గా ప్రకటించవు. ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా ఉండాలండి? ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటి ఉద్యోగం ఎప్పుడు ఫిలప్ చేస్తావో దాని డేట్లు ప్రకటించాలి. అవి ప్రకటించకుండా ఇలా కేవలం మోసం చేస్తూ రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా మోసం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆగినాం, ఖచ్చితంగా ఇవ్వనైనా ఆగొద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా మనకిస్తున్న ఉద్యోగాల గురించి, మనకిస్తున్న జాబ్ క్యాలెండర్ గురించి మీ వద్దు మేము మీ వెంబడి నడుస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు మేము ఉంటాం. ఖచ్చితంగా మీరు అంతా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క నిరుద్యోగికి ఒక విద్యార్థికి ఎంత ఇస్తున్నారు పైసలు? ఎక్కడ కూడా రావాలని, అందుకే కదా బ్రదర్ ఈరోజు స్వచ్ఛందంగా మీరు రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే యువత కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు అంతా స్వచ్ఛందంగా రావాలని ప్రతి విద్యార్థిని మేము కలుస్తున్నాం. ఎందుకు కలుస్తున్నాం? ఇలా స్వచ్ఛందంగా రావాలి మీరు, నిరుద్యోగుల అంశం కాబట్టి. ఎందుకంటే గతంలో మనం మోసపోయిన ఎవరు కూడా మోసపోవద్దు, గోసపడద్దు. ఇలా మన విద్యార్థుల మన అంశాలు, నిరుద్యోగుల అంశాలు ఖచ్చితంగా నెరవేరాలంటే మనం అంతా స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఖచ్చితంగా ఆ రోజు విజయవంతం చేయాలని చెప్పి నిరుద్యోగుల ప్రతి విద్యార్థి కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నాం. ఎవరు కూడా డబ్బులతో రారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయినామన్నా మేము ఖచ్చితంగా వస్తాం. మీరు ఎవరు రమ్మన రాకుండా మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు అందరం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎట్టి పరిస్థితుల యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని చెప్పి కూడా ప్రతి విద్యార్థి కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, యావత్ ఇలా హైదరాబాద్ ఉన్న లైబ్రరీలు అందరూ కూడా విద్యార్థులు వెనుక బీఆర్ఎస్ ఉందా, నిరుద్యోగులు వెనుక 100% నేను ఏమంటున్నాను అంటే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో మేనిఫెస్టో దాన్ని కొట్లాడడానికి ప్రతిపక్ష విద్యార్థి సంఘంగా ఖచ్చితంగా మేము ఉంటాం. మీరే ఇచ్చారు కదా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుంటున్నాం? ఇలా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేంత కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఆనాడు ఇలా చిక్కడపల్లికి వచ్చింది కదా, ఆనాడు ఆయన చిక్కడపల్లికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక పెయిడ్ ఆర్టిస్ట్కి వచ్చింది. అలా చిక్కడపల్లి వేదిక కావచ్చు, ఇలా యావత్ తెలంగాణ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను నిరుద్యోగం కలుపుకొని బస్సు యాత్ర చేసింగా ఆ రోజు అన్ని ఎన్ని లక్షలు ఇచ్చి చేసిండు ఆయన. కాబట్టి విద్యార్థి సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడడానికి ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ ఉండరు. స్వచ్ఛందంగా వాళ్ళే పెట్టారు కదా మేనిఫెస్టో, ఎవరు పెట్టలే కదా. నువ్వే అన్నావు కదా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఒక ఉద్యోగాన్ని ఉడవికండి రాష్ట్రంలో ఈ రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావు? ఇలా 30 నెలలు 31 నెలలు గడుస్తుంది బ్రదర్. ఇలా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ప్రభుత్వం కేవలం 16,900 ఉద్యోగాలు మాత్రమే. ఇలా 65,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు. అవి గత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టినటువంటి ఉద్యోగాలకు వీళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇలా మేము ఇచ్చినామని చెప్పుకుంటారు.